బ్రేకింగ్ న్యూస్ మాదాపూర్ ఫిజిక్స్ వాళ్ళ క్యాంపస్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలోనూ చీమలు పురుగులు వచ్చాయి. బయటకు చెప్తే టీసీ ఇస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తుంది. ఫిజిక్స్ వాళ్ళ 8 క్యాంపస్లను ఇదే పరిస్థితి నెలకొంది. ఒక క్యాంపస్కు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఇదే క్యాంపస్కి చెందిన 2 విద్యార్థులు అనారోగ్యానికి గురై ఒకరు మృతి చెందగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. మాదాపూర్ ఫిజిక్స్ వాళ్ళ క్యాంపస్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలోనూ చీమలు పురుగులు వచ్చాయి. బయటకు చెబితే టీసీ ఇస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తుంది. ఫిజిక్స్ వాళ్ళ 8 క్యాంపస్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక క్యాంపస్కు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఇదే క్యాంపస్కు చెందిన 2 విద్యార్థులు అనారోగ్యానికి గురై ఒకరు మృతి చెందగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. రైట్గా ఈ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, మాదాపూర్లోని ఫిజిక్స్ వాళ్ళ క్యాంపస్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు సరైన ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ యొక్క ఫిజిక్స్ వాళ్ళ క్యాంపస్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే లక్షలాది రూపాయలు ఫీజుల ద్వారా వసూలు చేస్తారు. వసూలు చేసిన దాని తర్వాత పూర్తిగా వీరికి అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం టిఫిన్లో కూడా పురుగుల సంబంధించిన టిఫిన్ చేయడంతో 20 మంది కూడా పూర్తిగా అస్వస్థకు గురయ్యారు. మధ్యాహ్నం కూడా భోజనంలో పురుగులు రావడము, ఆ విద్యార్థులు కూడా యొక్క పురుగులకు సంబంధించిన అన్నం కూడా తినకపోవడము, తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయినా కూడా కాలేజీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు వచ్చి ఒక దండా చేస్తే మాత్రం టీసీ ఇచ్చి పంపించేస్తామంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ యొక్క ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన క్యాంపస్లో గతంలో కూడా చాలా ఇలాంటి యొక్క ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే గతంలో ఈ యొక్క ఫుడ్ తిని పూర్తిగా అనారోగ్యానికి గురై ఒక వ్యక్తి చనిపోగా మరొక వ్యక్తి ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. ఈ యొక్క ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన క్యాంపస్లో ఇలాంటి దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కానీ మాత్రము ఫిజిక్స్ వాళ్ళ క్యాంపస్ సంబంధించిన యాజమాన్యం ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే 8 క్యాంపస్లలో కూడా ఇదే దుస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క భోజనం కావచ్చు, టిఫిన్ కావచ్చు, ఇలాంటి సదుపాయాలు విద్యార్థులకు జాయిన్ చేసుకునే ముందు మాత్రము అన్నీ చెప్తారు. విద్యార్థులు జాయిన్ అయిన దాని తర్వాత వారు యొక్క కండిషన్స్ కూడా ఎక్కడ కూడా వీరు అప్లై చేసుకునే పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క విద్యార్థుల ప్రాణాలతో చిలగాట మారుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించిన భోజనం సమయంలో మాత్రము ప్రధానంగా వీరు చెప్పిన యొక్క సూత్రాలు మాత్రం పాటించట్లేదని చెప్పి కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రధానంగా ఫిజిక్స్ వాళ్ళ క్యాంపస్లో మాత్రము చర్యలు తీసుకోవాల్సింది అనేది మాత్రం విద్యార్థులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది తాము యొక్క క్యాంపస్లో ఉండలేకపోతున్నాము, తమ యొక్క ఫుడ్ను కూడా తినలేకపోతున్నాము, తాము పూర్తిగా అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పి కూడా తల్లిదండ్రులకు యొక్క ఫోన్ చేసి చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన యొక్క తల్లిదండ్రులు కూడా వెంటనే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మాత్రం ప్రధానంగా వేచురాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు యాజమాన్యం ఇప్పటికైనా ముందుకు వచ్చి తమకు సంబంధించిన పిల్లలకు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే క్యాంపస్లో తమ పిల్లల్ని చేర్పిస్తే బాగా చదువుకొని పూర్తిగా దీనికి సంబంధించి ఆ యొక్క బయటికి వస్తారని చూస్తే మాత్రము ఇలా సరిగా ఆహారం పెట్టక వారిని చంపేస్తున్నారని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన క్యాంపస్ యాజమాన్యం ఏమీ పట్టించుకోవట్లేదు. కేవలం లక్షలాది రూపాయలు తీసుకోవాలి, అంతేకాకుండా విద్యార్థులు ఎవరైనా తిరగబడితే మాత్రము వెంటనే టీసీ ఇచ్చి పంపించేస్తామని చెప్పి బెదిరింపులకు దిగడం, ఇవన్నీ చూస్తుంటే మాత్రం పూర్తిగా అరాచకంగా ఈ యొక్క ఫిజిక్స్ వాళ్ళ క్యాంపస్ కూడా కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోకపోతే చాలామంది విద్యార్థులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే యొక్క పూర్తిగా యొక్క కలుషితమైన ఆహారం తిని అనారోగ్యానికి గురైన యొక్క విద్యార్థులు మాత్రము ఇదే రాబోయే రోజుల్లో ఇలానే యొక్క ఆహారం తింటే మాత్రము చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా విద్యార్థులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా
ఒక వ్యక్తి ఇలాంటి కలుషితమైన ఆహారం తిని పురుగుల ఆహారం తిని పూర్తిగా అనారోగ్యానికి గురయ్యాడు. అంతేకాకుండా అతను చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరొక వ్యక్తి చూస్తే మాత్రము ప్రధానంగా యొక్క ఫుడ్కు సంబంధించిన విషయంలో, ఆహారం సంబంధించిన విషయంలో ఎన్నిసార్లు యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే పూర్తిగా అతను మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి కేసులు ఇంకా చాలా రోజుల్లో, ఇంకా రాబోయే రోజుల్లో పూర్తిగా దీనికి సంబంధించి ఆత్మహత్యలు కావచ్చు, అనారోగ్యానికి గురై చనిపోయే అవకాశం ఉంటుంది అనేది మాత్రము విద్యార్థులు దీనికి సంబంధించి ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా యాజమాన్యం సరైన ఫుడ్ పెట్టకపోతే మాత్రము విద్యార్థులంతా కూడా తాము బయటికి వచ్చి ఈ రోడ్డుపై బైఠాయించాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి విద్యార్థులు కూడా లోపల మాత్రం క్యాంపస్లో చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడా కూడా క్యాంపస్ లోపల మీడియానికి మాత్రము ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోపల పూర్తిగా అరాచకంగా ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా విద్యార్థులు చెప్తూనే మనకు అర్థమవుతుంది. కానీ ఈ యొక్క విషయంలో మాత్రం యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి, విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని మాత్రము తల్లిదండ్రులు పూర్తిగా దీనికి సంబంధించి తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, గతంలో ఇదే క్యాంపస్కి చెందిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఒకరేమో చనిపోవడం, ఇంకోరేమో సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు 20 మంది, అంటే చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? యాజమాన్యం ఏం చెప్తుంది దీనిపై? గతం దానికి సంబంధించింది, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్కి సంబంధించి యాజమాన్యం మాత్రము ఎవరు చెప్పినా వినిపించుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే తమను ఎవరు ఏం చేస్తారు అనేది మాత్రము ప్రధానంగా వారు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విద్యార్థుల వద్ద డబ్బులు తీసేసుకున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎవరైనా తిరగబడితే టీసీ ఇస్తామనేది మాత్రం బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే ఒక విద్యార్థి సంబంధించి సగం సంవత్సరం నుంచి కూడా తాము బయటకు వస్తే పూర్తిగా తమ భవిష్యత్తు అంధకారానికి వెళ్ళిపోతుందని చెప్పి విద్యార్థులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే టీసీ ఇస్తే తాము వేరే కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వలేకపోతాము. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా యాజమాన్యం దీనికి సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో కూడా చర్యలు చేపట్టినా కూడా ఎక్కడ కూడా యాజమాన్యం సంబంధించి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైతే తెలిసే మాత్రము ఈరోజు ఉదయం టిఫిన్ తిని 20 మంది అస్వస్థకు గురయ్యారంటే ఈ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనము ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. మధ్యాహ్నం అయితే ఇప్పటివరకు కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా భోజనం చేయలేరు. మధ్యాహ్నం భోజనం సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా అందులో పూర్తిగా పురుగుల మందు రావడము, దీనికి సంబంధించి పురుగులు ఉండడము, అందులో విద్యార్థులు కూడా భోజనం చేయలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన కాలేజ్ క్యాంపస్ పైన చర్యలు తీసుకోవాల్సింది అనేది మాత్రం ప్రధానంగా విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా తమ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఫుడ్ తింటే మాత్రము పూర్తిగా అనారోగ్యానికి గురవుతున్నాము. ఇప్పటికే తాము పూర్తిగా క్షీణించిపోతున్నాము. ప్రతిరోజు అనారోగ్యం కూడా క్షీణిస్తుంది అనేది మాత్రము విద్యార్థులు చెప్తున్నా కానీ లోపల నుంచి మాత్రం ఏ ఒక్క విద్యార్థిని బయటికి పంపించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ బయటకు వస్తే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తే ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన క్యాంపస్ 8 క్యాంపస్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి యాజమాన్యము ఎవరిని కూడా బయటికి రానియకుండా బెదిరింపులకు కూడా పాల్పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఇలాంటి బెదిరింపులకు విద్యార్థులు దీనికి సంబంధించి తాము మాత్రము ఇలాంటి ఆహారం కంటిన్యూ అయితే మాత్రము తాము రోడ్డుపైకి వస్తాము, రోడ్డుపైకి వచ్చి తమకు సంబంధించిన ఆందోళన చేస్తామనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఫిజిక్స్ వాళ్ళ క్యాంపస్ పైన చర్యలు తీసుకొని విద్యార్థులకు కావాల్సిన సరైన ఆహారం పెడితేనే మంచిదని, లేకపోతే లక్షలాది రూపాయలు కట్టిన డబ్బులు తమకు ఇచ్చేయాలని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్.